నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, ఎవరి గురించి మాట్లాడినా, ఎవరిని పలకరించినా హైడ్రా గురించే మాట్లాడుతున్నారు. అసలు హైడ్రాకి చట్టం అంటే కూల్చుడు ఒకటే చూస్తున్నారు కానీ, అంటే నాణానికి ఇరువైపులా ఉంది హైడ్రాకి. భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు హైడ్రాకి చట్టబద్ధత ఉందా? సుప్రీంకోర్టు కూడా చెప్తుంది ఏంటి అని అంటే, అక్రమ కట్టడం అయినా కూడా చట్టం వర్తిస్తుంది అని చెప్తుంది. అసలు హైడ్రా పేరు మీద ఇంతవరకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ఇచ్చిందంతా కూడా సో ఇరిగేషన్ నుంచి కావచ్చు, మున్సిపల్ నుంచి కావచ్చు, హెచ్ఎండిఏ నుంచి కావచ్చు, గ్రేటర్ నుంచి కావచ్చు. మరి ఏంది అసలు అసలు మతలబ్ ఏంది, దీని లోగుట్టేంది హైడ్రా గురించి అని అంటే మనతో ఉన్నారంటే ఒకసారి మనము మిగతా వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ చేసుకుంటూ పోతున్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ లీడర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, అంటే దీని మీద మంచి అవగాహన ఉన్న పర్సన్ మేము ముందుకు తీసుకొచ్చాను. సో మనతో ఉన్నారు పొన్నాల లక్ష్మయ్య గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సో బాగా ఏదో బాగా అనుభవం ఉంది అని చెప్పేసి రికార్డులో పెట్టడానికి చేసే ప్రశ్నలు వేయడానికి అంటే మీరు సులువుగా తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం చేస్తారు. ఇరిగేషన్ అంటే ఇందులో ఇరిగేషన్ కూడా ఒక భాగం ఉంది హైడ్రాలో. అందుకోసం సరే పర్వాలేదు. ఏమో మాకు మీలాంటి వాళ్ళ అంటే కొంచెం సీనియర్ల నుంచి అనుభవం ఉన్న వ్యక్తుల నుంచి సబ్జెక్టును తీసుకుంటే ఇంకొంచెం ప్రజలకు ఉపయోగపడుతుందని ఒక ఆశ కూడా మాకు. అది నిజమే. సీనియర్గా ఉండడం ఒక ఎత్తు, రాష్ట్ర పరిస్థితులను అర్థం చేసుకోగలిగి దానికి పర్యవసానంగా ఆలోచన చేయగలిగే అవకాశాలు ఉన్నాయా లేదా, చేస్తున్నావా లేదా అనే దాని మీద మీ అభిప్రాయం దట్స్ ఎ డిఫరెంట్ వన్. ఇక మొత్తం ఒకటే ఇరిగేషన్ అని చెప్తే ఎట్లుంటుంది అంటే ఈ గింతకే పరిమితం అవుతాడు, ఇంకో దానికి పరిమితం. ఇరిగేషన్ ఒకటే కాదు, ఎందుకంటే మీరు ఏమంటారు చాలా కాలంగా సుదీర్ఘకాలంగా మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసారు కాబట్టి అప్పట్లో అనుమతుల మీద ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీలో మీకు అందరూ తెలుసు, అందరు సీనియర్ లీడర్ల గురించి తెలుసు. ఇవాళ ఏంటి అంటే ఈ హైడ్రా చట్టబద్ధత గురించి మాట్లాడేటప్పుడు ఇవాళ సపోజ్ అందరికీ తొందరగా ఎక్కే సబ్జెక్ట్ అంటే ఎన్కన్వెన్షన్ ఉంది, నాగార్జున ఎన్కన్వెన్షన్. అది 2012లోనే స్టార్ట్ అయింది. అంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇలా చూసుకుంటే చాలామందికి ఆనాడు లీడర్లుగా చేసిన వాళ్ళు ఈనాడు లీడర్లుగా ఉన్న వాళ్ళకు కూడా చెరువుల చుట్టూ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇవాళ హైడ్రా అని మాట్లాడుతున్న నేపథ్యంలో అసలు మీరు హైడ్రా గురించి మీరేం చెప్తారు? హైడ్రా అనే పదం పక్కన పెడదాం. పర్యావరణాన్ని కాపాడుకోవడం, అదే రక్షించడం, పర్యావరణంగా ప్రజలకు ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ ప్రమాదం లేకుండా ఉండడానికి చూసే బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాలది బాధ్యత. ఆ బాధ్యత నిర్వర్తించడంలో వచ్చే ఒత్తిళ్లు కానీ లేక మిగతా కార్యక్రమాలు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ మేరకు స్పందిస్తుందో అనేది ఒక అంశమైనా, కానీ అంతిమంగా ప్రజల క్షేమం కోరడమే రాజకీయ పార్టీలు ప్రభుత్వాల లక్ష్యంగా ఉంటుంది. దీంట్లో ఎవరు కాదనేది లేదు. కానీ ఏదో కొత్తగా రాత్రి కలబడ్డదా లేకుంటే రాత్రి ఆలోచన చేసినరా పొద్దున ఇదొక ఏది ఉద్యమం అంటారో, హవా అంటారో, లేకుంటే అప్పుడే బ్రెయిన్లో చాలా తెలివితేటలు వచ్చేసి ఏదో కలబడి ఇంతకంటే నేను మంచి పని చేస్తాననుకొని ఆవేశంగా ఉధృతంగా ముందుకు పోయి జనంలో ప్రచారం కోసం చేసే ఎత్తుగడలు కూడా ఉండి ఉంటాయనే దాంట్లో నాకు సందేహం లేదు. ఏది చేసినా మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి, ప్రజలకు మేలు కలగాలనేది అంతిమ లక్ష్యం. ఇది కాదనేది లేదు. కానీ గత 30-40 సంవత్సరాల నుంచి ఉన్న విషయాన్ని ఒకే రోజు తెల్లవారేసరికే ఒక నిర్ణయం తీసుకొని కూలగొట్టడం అనేది చేస్తున్నారు. ఓకే, కూలగొట్టినంత మాత్రాన ఈ నీటి సామర్థ్యం పెరుగుతుందా అనేది ఒకటి. ఆ కూలగొట్టిన తర్వాత ఆ నీటి సామర్థ్యం పెంచడానికి చేసే భాగంలో ఆ మట్టి ఏదైతే ఉందో, ఇవన్నీ ఏదైతే ఉందో అవన్నీ తీయడానికి, అవన్నీ తీసిన తర్వాత ఎంత పెరుగుతుంది అనే దానికి ప్రభుత్వ పరంగా ఆలోచన చేసి ప్రణాళిక వేసి డబ్బులు కేటాయిస్తారా, దీనికి ఎంత అవుతుంది అనేది రెండో అంశం. మూడో అంశం ఇదన్నీ ఏది లేకుండా అకస్మాత్తుగా తెల్లారవారసుగా మీరు ఏదో అన్నారు, అది ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఎన్కన్వెన్షన్ అనేది నాకేం సంబంధం లేదు, నాకు పెద్దగా తెలియదు. కానీ అక్కడ ఉన్న సమాచారం బయట పత్రికల్లో వచ్చింది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడితే తెలిసింది. ఆయన బయటికి చెప్పింది కూడా 2014లోనే. అది సక్రమమా లేదా అనేది వేరే అంశం. చొరబాట పొరపాట తెలీదు.
ఏదైనా హైకోర్టులో స్టే ఉందనేది చెప్తున్నారు. వీళ్ళు నోటీస్ ఇచ్చారని, నోటీస్ ఇచ్చిన తెల్లవారి వరకే కూల్చారని. నేను ఎందుకు దాని మీద ఇంట్రెస్ట్ చూపించానంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్న హైదరాబాద్ నగరానికి మొట్టమొదట చెన్నై నుంచి అందరినీ కాదని హైదరాబాద్ నగరాన్ని ఎంచుకొని హైదరాబాదులో సినిమాలు తీయాలని, హైదరాబాదులో ఇవి ఉండాలని చేసిన ఒక మహనీయుడు. మనం కాదని లేదు. అభివృద్ధికి ఆయన హైదరాబాద్ ప్రవేశం చారిత్రాత్మకం. దాని తర్వాతనే ఇక్కడ మిగతా ఇండస్ట్రీ అంతా వచ్చింది. ఇవాళ చెన్నైలో తెలుగు మీడియా చాలా తక్కువ ఉంది కదా. అంటే ఓకే, ఆయన మంచి పని చేశాడని చెప్పి మిగతా పనులను మనం క్షమించాలని దాంట్లో నేను ఒప్పుకోను. కానీ చట్టపరంగా స్టే ఉన్నప్పటికీ కూడా ఒకవేళ నోటీస్ ఇచ్చినా కానీ దానికి పూర్తి స్థాయిలో విచారణ జరపకుండా చేశారనేది వాళ్ళు అంటున్నారు, నేను అనడం లేదు. ఇక మీరే అన్నారు ఉపోద్ఘాతంలో, ఏది నోటీసులు ఇవ్వట్లేదు, కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారనే దాంట్లో ఎవరు అడిగితే సీఎం గారి అన్నకు కూడా, అన్న తమ్ముడు ఆయన ఎవరు, ఆయనకు కూడా ఇచ్చారు కదా. ఓహో, ఆయనకి ఇచ్చారా నేను అడిగాను. అవునా, అవును, ప్రచారం అవుతుంది కదా. వాళ్ళకి 30 రోజులు ఇస్తే పాపం గుడిసె చిన్న చిన్న ఉన్న వాళ్ళకి మీరు ఇంకా వెనకబడుతున్నారమ్మా. నేను చెప్పేది అవకాశం ఇస్తలేరు. లేదా ముఖ్యమంత్రి గారి అన్నకే ఇచ్చారు కదా అని ప్రచారం చేసుకోవడానికి సామాన్య జనంలో ఇది పాకడానికి చేసిన ఎత్తుగడలో భాగం చేశారు. అది చట్టబద్ధతుందా? ఏ డిపార్ట్మెంట్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు ఆగాల, న్యాచురల్ జస్టిస్ ఉందా, టైం ఇచ్చారా? టైం ఇవ్వకముందు కొన్నిటిని ఎలా కూలగొడతారు? మిగతా వాటికి నోటీసులు ఎందుకు ఇయ్యరు? హైడ్రా నోటీసులు ఇస్తున్నదా? ఇవ్వలేదని నాకు తెలిసినంత మటుకు ఇంతవరకు హైడ్రా పేరు మీద ఒక్క నోటీసు రాలేదు. ఎవరి మీద వచ్చింది? జిహెచ్ఎంసి, తర్వాత ఇదేంటిది మున్సిపల్ ఇరిగేషను, హెచ్ఎండిఏ, ఈ పరిధి లోపట. అంటే వాళ్ళు ఇస్తారు, హైడ్రానేమో యాక్షన్ తీసుకుంటుంది. మరి హైడ్రా యాక్షన్ తీసుకున్నదా? రేపు పొద్దున ఈ మాట అన్నాను కాబట్టి హైడ్రా చేయలేదు మేమే పంపించడం అని చెప్పే బాపతి కూడా ఉంటారు. ఇవన్నీ మనం ప్రభుత్వంలో రాజకీయాలలో మనం చూసేది ఇవాళ కొత్తనా? అందుకోసం చాలు, అది కాదు. ఇవన్నీ ఒకటైతే చివరికి దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఏదో హైడ్రా మీదనో లేక కూల్చివేతల మీద కాదు, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అతను సంభాషణ మీద నేను అంతకుముందే మీడియాలో వచ్చాను, బయట వాళ్ళు అనకముందే వచ్చాను, ఇది తగదు అనేది. ఇలా మాట్లాడేవాళ్ళు సమాజానికి న్యాయం చేస్తారా? సమాజం గురించి ఆలోచిస్తారా? తన ఊపిరిని కాపాడుకోవడం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం చేసే ఎత్తుగడల్లో భాగంగా చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి అన్ని మీడియాలో ఆయన ఏం చెప్పినా చేయాలా, తప్పదు, వస్తుంది, అది ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు మాట్లాడేది ప్రజలకు అందరికి వెళ్తుందా? వెళ్ళదు కదా. అగో ఇది మభ్యపెట్టడం చేసే ఎత్తుగడల్లో బాగా చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో కూడా చాలా ఉన్నది. నేను ఒకటే అంట, న్యాచురల్ జస్టిస్ ఎక్కడ ఉంది అనేది వస్తున్నది. అంత మాత్రాన ఇవి ప్రోత్సహిస్తారని మళ్ళీ మీరు అడుగుతారు. ఇది న్యాయమేనా అని మీరు అడుగుతారు. అది న్యాయం కాదు అని నేను మొదలే చెప్పాను. ప్రోత్సహించకూడదు అని చెప్తున్నాను. ప్రోత్సాహం లేకుండా అంటే ఇటువంటి వాళ్ళు చేయకుండా ఉండడానికి చేసే దాంట్లో తక్షణమైన కఠినమైన నిర్ణయాలు, అధికారులు, యంత్రాంగం, పర్యవేక్షణ ఇవన్నీ అవసరం. అది బలోపేతం చేయకుండా రాత్రికి రాత్రి అనుకొని తెల్లారే చేస్తే ఇది దేశ సంపద. అది ఎవరన్నారు? ఆయనే అన్నాడు, ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉండి. ఎవరితో? ఒక మేజర్ ఛానల్ పెద్ద మనిషి తెలుగు మీడియాలో నేను ఎందుకు చెప్పాలా, వినిపించమంటారా? భార్యాభర్తలు మీ దగ్గర ఉందా? అదే దాంట్లో అదే చెప్పాడు. ఆయన ఏమన్నాడు? నేను ఇప్పుడు అంటే నన్ను అంటారు దేశ సంపద కదా, సంపదను నాశనం చేస్తావా, కూలగొడతావా, దీనికి పర్యావరణం అంటే ప్రత్యామ్నాయంగా ఏంటిది? చూపించండి. 200 గజాలు 400 గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి ఇస్తా సిమెంట్ మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం ఓపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న బలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి, మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి. ఇంకోటి, నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే, కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే,
సో అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్ ప్రాపర్టీస్ ఇవాళ కేవీపీ రామచంద్రరావు సుల్తాన్ పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు సార్. ఈ మాట అన్నాడు కదా. అవును. మరి రాత్రికి రాత్రి ఈ పనులు ఎందుకు చేస్తున్నాడు అనే దాని మీద సమాధానం వస్తుందా? రాదు కదా. అదే అంటే కాయిన్కి రెండు వైపులా అన్నట్టు ప్రజలు ఏమంటున్నారంటే ఆల్మోస్ట్, ఎందుకంటే మనకి వర్షాలు వస్తే తెలుస్తున్నాయి, నాలాల మీద కట్టుకున్నాడు కావచ్చు, చెరువులు ఆక్రమించి కట్టుకున్నాడు కావచ్చు, పెద్ద పెద్ద హై రైజులు కంప్లీట్గా చెరువులు అనేవి పూడ్చి కట్టారు. రెండోది రామోజీ ఫిలిం సిటీ లాంటివి అయితే 4 చెరువులు ఉన్నాయి లోపల, ఎక్కడ పోయినాయో తెలియదు. అయితే ఇక్కడ విషయం ఏమొస్తుందనంటే కూల్చడం కరెక్టే, కానీ కొందరికి ఒకలాగా న్యాయమైంది అనే ప్రశ్న విపరీతంగా వస్తుంది. దీంట్లోనే హైడ్రా చట్టబద్ధత గురించి కూడా వస్తుంది. మిగతా వాళ్ళకి కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, అంటే ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడితే ఏమంటున్నాడంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారము చెరువులు ఆక్రమించి కడితే ఎలాంటి నోటీసులు లేకుండానే కూలగొట్టవచ్చు అనే మాటను ఆయన ఊతపదంగా వాడుతున్నాడు. మరి ఇదే సుప్రీంకోర్టు ఒక వేరే వాళ్ళ కేసులో చేసి చెప్పింది ఏంటిది, అక్రమ కట్టడమైన చట్టాన్ని పాటించాలి అన్నారు. ఎక్కడ పొంతన కనిపించట్లేదు, ఒక క్లారిటీ లేదు. ప్రజలందరూ కూడా ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎందుకు అసలు దీనికి ఒక క్లారిటీ ఎక్కడ మిస్ అయింది అనేది అర్థమవుతలేదు. చట్టాన్ని చట్టపరంగా ఆలోచించే వాళ్ళు చేసే పని వేరు, చట్టాన్ని వక్రీకరించి స్వంత ప్రయోజనాల కోసం వాడుకునే వాళ్ళు చేసేది మరొకటి. ఇవి రెండు జరుగుతూ ఉంటాయి. మరి న్యాయస్థానాలలో హంతకుడు తరఫున వాదిస్తారు, బాధితుల తరఫున వాదిస్తారు. అంత మాత్రం చేత అది పూర్తిగా విచారణ కాకముందే బాధితులు వాళ్ళు వెళ్ళి హంతకుని ఇంట్లోనో హంతకున్నో చంపొస్తే ఊరుకుంటారా? అది న్యాయసమ్మతం కాదు కదా. చంపాడు కానీ చట్ట ప్రకారం దాని మీద యాక్షన్ తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు, చేయాలి. అలా జరగకుండా ఉండడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరగాలి అనేది మనం అందరం నమ్మాలి, విశ్వసించాలి, అందుకు కట్టుబడి ఉండాలి, అంటే దానికి ఇచ్చేయాలి, ప్రభుత్వాలకి ప్రోత్సాహం చేయాలి కాదనా. కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం ఏంటి? న్యాచురల్ జస్టిస్ కూడా కావాలి కదా. అట్లని చెప్పి బిల్డర్స్ని అందరినీ ఏమనొద్దు అని అనడం లేదు. దానికి చట్టపరమైన చర్యలు తీసుకోండి, అవకాశం ఇవ్వండి, ఎందుకైంది అనండి, ఇక ముందు రాకుండా చేయండి. ఇప్పుడు ఈ నీటి నిల్వ సామర్థ్యం ఏదైతే ఉందో పర్యావరణం గురించి ఆలోచించి పెద్ద ఎత్తున తెల్లారి వరకే చేస్తున్న దాన్ని కనుక ఆలోచిస్తే గండిపేటలో ఎంత నిల్వ సామర్థ్యం అమ్మా? 2.5 TMC ఉంది. అదే మన హిమాయత్ సాగర్లో అదొక 2, 3 రెండు కలిపితే 5-6 TMC అంతే కదా. సరే, ఇవి కట్టడాల వల్ల 1 TMC తగ్గిందో 2 TMC తగ్గిందో నాకు తెలియదు. ఇది రిస్టోర్ చేయడం నేను కాదనా, కానీ 5-6 TMCలో 2 TMCలు రిస్టోర్ చేయడానికి ఇంత పెద్దన ఎత్తుగడలేసి చేసే దాంట్లో దాన్ని పూర్తి స్థాయిలో రిస్టోర్ చేయడానికి డబ్బు కావాలి, విల్ పవర్ కావాలి. ఇక ముందు జరగకుండా చూడాలి. కానీ ప్రత్యామ్నాయంగా ఇదే నీటి నిల్వల సామర్థ్యాన్ని హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున మరో 2 జలాశయాలు కట్టొచ్చు కదా. ఇది కనుక చేస్తే హర్షిస్తాం. ఇది చేయకుండా ఇది ఏదో ఎత్తుగడలతోటి చేస్తున్నానని భ్రమింపజేయడానికి చేసే ఎత్తుగడ మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే శాశ్వత ప్రాతిపదికన ప్రాంతానికి కావాల్సిన వాతావరణ అనుకూలత, పొల్యూషన్ లేకుండా ఉండే చేసే దాంట్లో ఎవ్వరూ ఆక్షేపించరు, ఎవరూ అడ్డు పెట్టకూడదు. కానీ మీరు ఆ ఆలోచన చేయాల. 30 సంవత్సరాల నుంచి చూశాయి ప్రభుత్వాలు. అప్పుడు ఎప్పుడు అనిపించలేదా? ఇప్పుడు వైఎస్ హయాంలో కావచ్చు, రోషే హయాంలో కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కావచ్చు, మరి చెన్నారెడ్డి ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ని రక్షించుకోవాలి అనేసి ఎప్పుడు ఇట్లాంటి నిర్ణయాలు కానీ ఇలాంటి ఆలోచన కానీ ఎప్పుడు ఎందుకు చేయలేకపోయినారు? రక్షించుకోవడానికి జనాభా పెరుగుతున్నది, నీటి నిల్వలు తగ్గుతున్నాయి, ఈ నీళ్ళే సరిపోవు, ఈ 2 జలాశయాల్లో ఉండే నీళ్ళే సరిపోనంత స్థాయికి హైదరాబాద్ పెరిగింది. అందుకే కృష్ణా జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 16.5 TMCలు. అందుకే రాజశేఖర రెడ్డి గారి టైంలో గోదావరి నుంచి దాదాపు 290 మిలియన్ గ్యాలన్లు మొదటి దఫాలో తీసుకురావడం జరిగింది. మూడవదిగా ఇప్పుడు ఈ కొత్త ముఖ్యమంత్రి ఈ మల్లన్న సాగర్ నుంచి మరో 12 TMC నీళ్ళు తీసుకొస్తా అంటున్నాడు, ఏదో స్టోరేజ్ చేసేసి దీంట్లో. అంటే దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఈ ప్రభావం ఎంతవరకు ఉంది అనేది ఒకటి.
ఈ ప్రభావాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకోవడం మరొకటి, ముందు రాకుండా చేయడం మూడొకటి. కానీ దీనికి ప్రత్యామ్నాయంగా అదనంగా ఈ ప్రజల కోసం మరింత వాతావరణం కలుషితం కాకుండా ఉండడం చేసే ఎత్తుగడల్లో మరో 2 రిజర్వాయర్లు కట్టించి ఇది కూలగొట్టి ఇది కూడా రక్షించండి, ఇంకా బాగుంటుంది. అది చేయకుండా దీంతో అవుతుంది అనుకుంటే మాత్రం ఇది సాధ్యం కాదు. ఇది నంబర్ 1 పాయింట్. నంబర్ 2, అందుకే కేసీఆర్ గారు ఒక చాలా చక్కటి కార్యక్రమాలు చేశారు. దానికి వీళ్ళంతా రకరకాల చెప్తుంటారు. ఇప్పుడు ఒక్క ప్రాణహిత చేవలనే ఒరిజినల్గా లిఫ్ట్ ఇరిగేషన్ కాబట్టి నీటి నిల్వ సామర్థ్యం తక్కువ ఉండాలనే ఉద్దేశంతో మొట్టమొదట మనం దాదాపు 40-44 టీఎంసీలు మాత్రమే ఉంది. ఇవాళ 147 టీఎంసీల సామర్థ్యం పెరిగింది. 2.5 ఎక్కడ, 5 ఎక్కడ, 105 టీఎంసీల అధిక సామర్థ్యం ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో పెరగడం. అదే కాకుండా పాలమూరు రంగారెడ్డిలో కూడా పెరిగింది. ఇదంతా పర్యావరణానికి దోహదం చేస్తుందా లేదా? తప్పనిసరి చేస్తుంది కదా. కాకపోతే దూరం ఉండొచ్చు. అందుకే గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడైనా అవకాశం ఉన్న చోట మరిన్ని జలాశయాలు కట్టుకుంటే ఈ ప్రాబ్లాన్ని తగ్గించేది తప్పనిసరి జరుగుతుంది. దాని గురించి ఆలోచన చేయాలని చెప్తున్నా. అదే కాదు, ఈ పర్యావరణాన్ని రక్షించడానికి కదా హరితహారం పెట్టింది. దేశంలో ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ కూడా అప్రిషియేట్ చేసింది. వాళ్ళు చేశారని గొప్ప కాదు, కానీ ఆ ఆలోచన ప్రజల కోసం, పర్యావరణం కోసం, మెరుగైన జీవిత విధానం కోసం చేసే దాంట్లో చేశారు. ఇక్కడ అనుమతులు లేకుండా కట్టేది ఒక ఎత్తు అయితే, ఈ చిన్న వాటికి అంటే చిన్న ఎత్తున, పెద్ద ఎత్తున మరింత పర్యావరణాన్ని కాపాడుకునే రీతిలో చేసిన ఈ వాస్తవాలను కూడా గుర్తించాలని నేను కోరుతున్నా. ఇవి జరుగుతాయి. అందుకే మొదలు చట్టబద్ధత తీసుకురండి. సుప్రీంకోర్టు లాంటి న్యాయస్థానమే ఈ మాదిరిగా మాట్లాడింది అంటే దీన్ని ఒక స్థాయికి తీసుకొచ్చేసి ఇక ముందు జరగకుండా జరిగిన దాన్ని ఏ రకంగా చేయాలి, కట్టడానికి కూడా చట్టాన్ని పాటించాలని సుప్రీంకోర్టు అంటున్న విధానాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఒక అక్రమ కట్టడానికి కూడా కూల్చడానికి లేదు, దానికి ఒక చట్టాన్ని పాటించాలి అనేసి సుప్రీంకోర్టు చెప్తుంది. నేను అందుకే చెప్పాను, హంతకుని తరఫున బాధితుల తరఫున ఇద్దరు మాట్లాడతారు. చివరికి సర్కమ్స్టెన్సెస్, ఎవిడెన్సు, ఈ మానవీయ కోణం ఇవన్నీ చూస్తారు కదా. అసలు హత్య జరగకుండా ఉండే విధంగా ఉండే పరిపాలన అవసరం, పర్యావరణం నష్టపోకుండా ఉండే పరిపాలన అవసరం. అది కొన్ని సందర్భాలలో కలవలేనప్పుడు, చేయలేనప్పుడు, నిర్లక్ష్యం గావించబట్టు చూడనప్పుడు జరిగిన దానికి పర్యవసానంగా న్యాచురల్ జస్టిస్ కావాలని కోరుకుంటారు. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ జస్టిస్. నేను కాదనలేను కదా, నువ్వు నోరు మోసుకో అనలేను కదా. కానీ చట్టబద్ధత అనే విషయాన్ని బాగా తెరపైకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా చట్టబద్ధత ఉండాలన్నా, కానీ ఇక్కడ తీసుకున్న ఈ ఒక మిషన్ అంటే ఇప్పుడు సీఎం ఆయనకు వచ్చిన ఒక ఆలోచన, ఒక చైల్డ్ తీసుకొచ్చిండు, ఒక బ్రెయిన్ చైల్డ్, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, తీసుకొచ్చిండు. అక్రమ కట్టడాలని కావచ్చు, నాలాలని వీళ్ళు ఎవరైతే ఎంక్రోచ్ చేస్తారో, ఆక్యుపై చేస్తారో, ఇలాంటి వాటన్నిటిని కూడా అంటే కాపాడుకోవాల్సినంత అవసరం లేదా? లేకపోతే ఇలా వర్షాలు పడితే హైదరాబాద్ పరిస్థితిని చూస్తున్న తరుణం ఏర్పడుతుంది అనేసి వాళ్ళు ప్రొజెక్ట్ చేసి చూపిస్తున్నారు. ఇట్లా ఉంది వానలు పడితే. చాలా బాగా చెప్తున్నారు, అడుగుతున్నారు. అందుకే కదా మూసీ ప్రక్షాళన కోసం గతంలో దాదాపు 5,000 కోట్లతోటి ప్రారంభించింది, చివరి దశలో ఉంది. దీన్ని ఇంకెంత మరింత పెద్దగా చేస్తా అంటున్నాడు. అది ఏ కోణంలో ఎందుకు చేస్తున్నాడు? ఈ బ్యూటిఫికేషన్ వేరు, అవసరానికి పర్యావరణానికి కావాల్సిన పెట్టుబడి వేరు అనేది గుర్తించాలి. బ్యూటిఫికేషను, పర్యావరణ మెరుగుదల, ఈ రెండు డిఫరెంట్ యాంగిల్స్. దాన్ని చేసి బొల్తా కొట్టించే పని చేస్తారు అసలు సంగతి. అందుకే గత 10 ఏళ్లలో వాళ్ళు తీసుకున్నది, కేసీఆర్ తీసుకున్న పని ఈ సుందరీకరణ కాదు, దీన్ని మెరుగు చేయడానికి పర్యావరణాన్ని ఐర్లో. సరే, అక్కడ అంతా చిన్నలో కట్టుకున్నారు. ప్రభుత్వాలని ఏం చేయలేకపోయాయి, వారించలేదు. మానవీయ కోణంలో కొద్దిగా ఊరుకున్నారు. ఆ ఊరుకున్న దానికి ఈ వరదలు వచ్చినప్పుడు కొద్దిగా ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు చేస్తూ ఉంటున్నారు. చేయండి, ప్రత్యామ్నాయం చూపించండి, కాదని లేదు. దానికంటే ప్రత్యామ్నాయంగా మరింత పెద్ద ఎత్తున ఇది అటువంటి జలాశయాలు కనుక మళ్ళీ ఏది హైదరాబాద్ తాగునీళ్ళకే కావచ్చు, లేకపోతే పర్యావరణం కోసమే కావచ్చు, ఇంకా దేనికైనా కావచ్చు, పెద్ద స్టోరేజ్ కెపాసిటీస్ రైట్ అరౌండ్ కనుక చేసినట్టయితే బాగుంటుంది. ఇదేది లేకుండా కట్టావు నేను కూల కొడతా అంటే ఇలా
ఇవాళ తెలివి వచ్చింది. అయితే ఓవైసీ ఒక సవాల్ విసిరిండు. ఆయన ఫాతిమా కాలేజీ 70% ఎంక్రోచ్ చేసుకుని, అది ఎంక్రోచ్ కూడా కాదు, మొత్తం దాని పైనే కట్టిండు ఫాతిమా కాలేజీ. అది దాన్ని గులగొడతామనే వార్తలు వచ్చినప్పుడు ఆయన ఒక సవాల్ విసిరిండు. మరి బుద్ధ భవన్ నాల మీదనే కట్టిరు, ఇప్పుడు ఆడ ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహము దాంట్లోకే వస్తుంది. సో ఇట్లా అన్ని చెప్పుకుంటూ పోతే సెక్రటరీతో సహా, ఇంక్లూడింగ్ సెక్రటరీతో సహా, మరి ఇవన్నీ కూలగొట్టి అప్పుడు మా దగ్గరికి రాని సవాలు విసురుతున్నారు. ఈ కోణాన్ని ఎట్లా చూడొచ్చు? అంటే గవర్నమెంట్ ఆఫీసులు అయితే వీటి మీద ఉండొచ్చా ముందు, లేకపోతే గవర్నమెంట్ రోల్ మోడల్గా ఉండాలా? ప్రజలు కూడా అడుగుతున్నారు, ఏమి మీవైతే నాలాలు చెరువులో కడతారు కానీ మీకు సంబంధించిన వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారు వాటిల్లో, కానీ మా పరిస్థితి ఏంది? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇనార్బిట్ పాలు పోవాలి, మ్యారెట్ హోటల్ పోవాలి, చాలా ఉన్నాయి చుట్టూ. అంటే ఒక 50% ఖాళీ అవుతుంది ఈరోజు. ఏవి ధనవంతులే, పెద్ద పెద్ద భవనాలే ఖాళీ అవుతున్న అవ్వాలి. మరి ఇప్పుడు ఈ రకంగా ఓవైసీ సవాల్ని ఎట్లా చూడొచ్చు? మరి ఇప్పుడు మొదలు పెట్టావు, ఉత్పన్నమయ్యే ప్రశ్నలకు సమాధానం కూడా ఆలోచించాలా వద్దా? మనం కళ్ళు మూసుకొని నేను చెప్పింది రైటు, నేను గిదే చేస్తా అంటే చెల్తుందా? అది ప్రజాస్వామ్యమా? చట్టబద్ధత? చట్టం అందరికీ వర్తించాలని అడగడంలో తప్పు లేదు, నేను ఆయన సమర్థించడం లేదు. కానీ వీటన్నిటికీ సమాధానం చెప్పగలిగే స్థాయి, ప్రత్యామ్నాయంగా ఆలోచించే అవకాశం తీసుకోకుండా చేసేది ఏదో ప్రచారం కోసం, ఎత్తుగడల కోసం, నువ్వేదో గొప్ప హీరోగా అనిపించడం కోసం. సరే, ఎంతైనా పర్యావరణం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు, ఇది మంచి నిర్ణయమే అయినా ఇంకా ప్రత్యామ్నాయాలు, పథకాలు ఈ దిశలోపట ఆలోచించుంటే దీని గురించి నేను అప్రిషియేట్ చేసేవాడిని. ఇదేదో ఒక్కటి చేయంగానే అంతా అయిపోయింది అనుకుని సంకలు గుద్దుకుంటే కాదు. భవిష్యత్తులో మరో 100 సంవత్సరాలకు హైదరాబాద్ నగరాన్ని ఏ రకంగా ఉంచాలి అనే దాని మీద ఆలోచన చేసి, సుందరీకరణ కోసం కాదు, పర్యావరణం కోసం ఆలోచించమని చెప్తున్నా. అదే తేడా. సుందరీకరణ కోసం అని ప్రగల్భాలు పలుకుతున్నాం, దాంట్లో ఏముంటుందో అందరికీ తెలుసు. కానీ పర్యావరణం కోసం ఆలోచించి ఈ పథకంతో పాటు ఈ పథకాన్ని కూడా చేస్తే బాగుంటుంది, వీళ్ళకు నష్టం జరిగినా మరో చోట లాభం కలిగిస్తాము అనే మాట చెప్పండి. సార్, ఈ టాపిక్లో హైడ్రా గురించి ఇంకొక కీలకమైన అంశము, ఇది ఎక్కడికి దారి తీస్తుంది? మధ్యలోనే కొన్నాళ్ళు అటు ఇటు అనిపించి మమ అనిపిస్తారనేది ఒకటి, 2 లేకపోతే చట్టబద్ధత తీసుకొస్తారా? ఇక అది ఎందుకు మొదలుపెట్టారు, ఎంతవరకు తీసుకెళ్తారు, ఓవైసీ లాంటి వాళ్ళు అడిగిన దానికి సమాధానం ఏం చెప్తారు, న్యాచురల్ జస్టిస్కి అర్థమేముంది, ఇవన్నీ కూడా. గండిపేటలో అప్పట్లో ఎప్పటి నుంచో ఉంది కదా, గండిపేటలో ఏముంటుంది వీళ్ళది, ఆనాడు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఈనాడు గండిపేటలో క్లాసులు జరుగుతుంటాయి, పొలిటికల్ క్లాసెస్ ఏవో జరుగుతుంటాయి. అన్నే మోడల్ కాలేజీలు, మోడల్ స్కూల్ కూడా చెరువులోనే ఉంది కదా. మరి ఇట్లా అన్నిటినీ వాషౌట్ చేసుకొని పోతారని అనిపిస్తుందా? ఇంక్లూడింగ్ రామోజీ ఫిలిం సిటీలో కూడా లోపల 4 చెరువులు ఉన్నాయంట. మరి ఇవి పునరుద్ధరించాలంటే వీటిపైన కూడా చెయ్యి వేస్తారా అనేది ప్రశ్నలు ఎదురవుతాయి. అది చెయ్యి వేస్తారా అనేది నన్ను అడిగితే కాదు, రాత్రి కలబడి పొద్దున్నే చేసే అతన్ని అడిగితే బాగుంటుంది. ఒకటే, ఏదైనా చట్టంలో కూడా పనిచేయాలనే దాంట్లో ఎవరు ఆక్షేపించరు. కొంత నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవం. నిర్లక్ష్యానికి ఏమాత్రం నష్టపరిహారం చేయాలి అనేది ఒక ఎత్తు, నష్టపరిహారం చట్టబద్ధతలో ఉందా లేదా అనేది రెండోది, లేకపోతే ఏం చేయాలనేది. శాశ్వత ప్రాతిపదికన మరింత మెరుగైన పర్యావరణం సృష్టించడం చేసే ఆలోచన లేనివాడు ఇది చేస్తే ఈ సమస్యలకు ఇట్లనే ఉంటాయి. డన్. ఖమ్మంలో భారీ వర్షాలు, వరదలు. సో నేచర్ ఎట్లుంటుందో ఎప్పుడు చెప్పలేము కానీ, సో వాతావరణ శాఖ హెచ్చరిస్తూనే ఉంది భారీ వర్షాలు అనేసి. సరే, వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, కానీ పట్టించుకునే నాదుడు లేదని అక్కడున్న వాళ్ళు ఆవేదన చెందుతూ మంత్రులని, 3 మంత్రులు ఉన్నారు, ఏమిటికి 3 మంత్రులు, సీఎం ఎందుకు అనేసి పాపం ప్రతి ఒక్కరు కూడా, సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు. ఎందుకు? యంత్రాంగం కానీ మంత్రులు కానీ, అంటే ఇక్కడ మనం దేని ప్రశ్నించాలి? చిత్తశుద్ధా, కేర్లెస్సా, ఏమి లేదనుకో అంటే ఎట్లా వాళ్ళ మీద కనీసం ఒక జాలి లేకపోవడమా, ఏంది అసలు? ఇప్పుడు ఏదైనా ప్రజలు ఇబ్బందుల్లో రాకుండా చూడడం ఒకటి, ఇబ్బందులు అనివార్య పరిస్థితుల్లో వచ్చినప్పుడు ముందస్తుగా చేసే కార్యక్రమాలు రెండవది, ముందస్తుగా చేసిన దాంట్లో ఏ మేరకు చేస్తున్నాం అనేది 3వ అంశం, తర్వాత ఏ మేరకు బాధపడుతున్నారు చేసిన అనేది 4వ అంశం, అంతే కదా. మరి
ఇబ్బందుల్లో ఉన్నప్పుడు జాలి అనేది మానవీయ కోణం. నష్టపోతాం. వచ్చి పరామర్శిస్తే కనబడితే ఓ మా నాయకుడు మా ఎంబడి ఉన్నాడు అనే తృప్తి మిగులుతుంది. ఇప్పుడు పరామర్శించడానికి పోతేనేమో దాడి చేసిరి, మళ్ళీ మీదకి వెళ్ళట ఏదన్నా జరిగితే ఫస్ట్ ప్రతిపక్షాలు పోయి పోవాలట. అదే మరి పోతే దాడి చేస్తారన్నట్టుగా ఇవాళ పోయిరు కదా. ఇప్పుడు హరీష్ రావు గారు కానీ లేకపోతే జగదీష్ రెడ్డి కానీ సబితమ్మ కానీ ఆ పోయిన ఇంకో అతని కాలు కూడా ఇరిగింది. దాడి సంతోష్ రెడ్డి అనే వ్యక్తి కాలు. మళ్ళీ దాడులు ఎందుకు? ఒక విధంగా ఆడ ఒక అల్లకొల్లోలమైన పరిస్థితి ఉంది. సరే వాళ్ళు ఆదుకోవడానికో పరామర్శించడానికో మేమున్నామన్న ఒక భరోసా ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ దాడిని ఏ విధంగా చూడొచ్చు? దాడిని ఎట్లాగూ ఏనో అమానవీయ కోణం, పొలిటికల్గా బెదిరించడం కోసం చేసే ఎత్తుగడ. వాళ్ళు పోలేకపోయారు, వీళ్ళు వచ్చారు, జనం వాళ్ళని నమ్ముతారేమో, మనల్ని తిడతారేమో అనే భయంతో రాజకీయ కక్షతో చేసే ఈ తిడుతున్నారు ఆల్రెడీ. అదే తిడతారు న్యాచురల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ 2007లో అనుకుంటా గోదావరి వరదలు వచ్చినప్పుడు నేను సబితారెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి వెళ్ళిపోయారు. మేము 8 రోజులు అక్కడ ఉన్నాం. మోకాళ్ళలో నీళ్ళు. అప్పుడు ఫోన్లు కూడా లేకుండే, ఓన్లీ వాకీ టాకీలే. సరే ఏదో చేశాము, అది వేరు, దాని గురించి చెప్పడం అనవసరం. కానీ ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా, బాధలో కూడా నాకున్నారు అనుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది, తప్పదు. అది కాదు ఏమైనా తక్కువ చేశారని 1.8% ఓట్లు తక్కువనే, మరింత మేలు చేస్తారనే కదా ఆ ఆశ కల్పించినారు కదా, ఆ ఆశ ప్రజల మనసుల్లో నిలిపారు కదా. అది చేస్తున్నారా వేరు, అది ఎట్లాగూ చేయట్లేదు, అది ఎట్లాగూ పోతుంది. ఇట్లాగే కష్ట సమయంలో మాకున్నారు అనుకునే వాళ్ళతోటే కొంత సానుభూతి పెరుగుతుంది. ఆ సానుభూతి లేకుండా పోయింది. మీరు ప్రభుత్వంలో ఉండి కూడా నిర్లక్ష్యం అనేది మరింత కనం, అది నిప్పులో ఉప్పేసినట్టు బేసికలీ, అంతే కదా. ప్రభుత్వంలో ఉండి కూడా మాకు సాయం చేయలేదు, మా దగ్గర రాలేదు అనేది నిప్పులో ఉప్పేసినట్టు. ఇప్పుడు ప్రతిపక్షాలుగా మనం నిప్పుల మీద నీళ్ళు చల్లే విధం ఇది. పాపం ఇవాళ బీఆర్ఎస్ నాయకులంతా వెళ్ళారు. ఏంటిది అది? నిప్పుల మీద కొద్దిగా నీళ్ళు చల్లడానికి కోసం బయట పని, ఏదో వెంటనే ఏదో అయిపోతుందని కాదు కదా. ప్రతిపక్షమైన, ప్రభుత్వ పక్షమైన, పాలకపక్షమైన ప్రజల కోసం చేస్తున్నాం అనే ఆలోచనతోటే కదా రాజకీయాలు. మరి ఆ రాజకీయాలు లేక ప్రభుత్వంలో ఉన్నామని విర్రవీక్కుంటూ ఎక్కడో కూర్చుంటే ప్రజలు సహిస్తారా? దాన్ని మీరు లాను మీ చేతిలో తీసుకొని దాడులు చేస్తే ఇది మంచిదా? ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ వరదల్లో భారీ వర్షాలకు ఈ వరదల్లో కొట్టుకోపోయిన వాళ్ళకు, ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకు ఆ రోజు 5 లక్షల నష్టపరిహారము 4 ఏదో ఉండే. అప్పుడు ఏం డిమాండ్ చేసిండు? 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసిండు. ఇదే ముఖ్యమంత్రి, ఇదే పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి. అప్పుడు చనిపోయిన మామూలుగా సామాన్లకు వాళ్ళకి 10,000, వాళ్ళకు 50,000, 25,000 ఇవ్వాలన్నారు. ఈరోజు గవే పైసలు, గవే 10,000 ప్రకటించారు కదా. ఎందుకు ఇంత నాలిక మడత ధోరణి, లేదంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటాం ఎందుకు? అంటే ఒకప్పుడు అంటే పట్టించుకోలేదు. ఇవాళ సోషల్ మీడియా ఉంది. నువ్వు ఆనాడు ఏం మాట్లాడినావో ఈనాడు ఏం మాట్లాడుతున్నావో అందరికీ యాదుకుంది కదా. 25 లక్షల రూపాయలు అన్నవాడు కనీసం పోయిన దానికి దీనికి ఒక 50%, ఇంకొక 5 పెంచవచ్చు కదా. ఇదే ఈటల రాజేంద్ర అడిగితే 50 లక్షలు ఇవ్వమంటే పోయి కేంద్రం నుంచి తీసుకురమ్మన్నాడు. ఇదే వీళ్ళు ప్రశ్నిస్తూ అంటుండ్రు కదా, ఈయన కాడ మస్తు పైసలున్నాయి, కేసీఆర్ 2,000 కోట్లు విరాళంగా ఇస్తేంది అని అన్నాడు. ఎట్లా చూడవచ్చు? 2,000 కోట్లు ఇవ్వచ్చు. కేసీఆర్ ఇవ్వాలంట. ఎవరు అడిగిండ్రు? ఇప్పుడున్న ముఖ్యమంత్రి. అవునా? ఆయనే కదా, రేవంత్ రెడ్డి కదా అన్నాడా? ఈయన పుట్టుకెక్కడ, పుట్టిన దగ్గర నుంచి రాజకీయాల్లో రాకముందు ఏం చేశాడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నాడు, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి ఏం చేశాడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, నిధులు ఎలా సమకూరుస్తున్నాడు, ఇది ఎవరికి తెలీదా? ఆయన ఏమైనా చేశాడా? మీరే అన్నారు అప్పుడు 5 లక్షలు ఉన్నది, ఇప్పుడు ఇదే అంటాడు, అంతకుముందు 25 లక్షలని. ఈ 25 లక్షలని ప్రజలను బోల్తా కొట్టించడం చేసిన ఎత్తుగడ. ఇప్పుడు అధికారంలో ఉండి బాధ్యత ఉండి అబ్బో కేసీఆర్ ఇచ్చిన దానికంటే నేను ఇవ్వలేను అనే ఆలోచనతోటి, బాధతోటి అదే ఇచ్చుకుంటూ మళ్ళీ మీద నుంచి ఈ ఆరోపణలు ఆయన నిమ్మనడు. కేసీఆర్ ఇచ్చిన 5 లక్షలు ఇచ్చుకుంటూ
మళ్ళీ మీద నుంచి కేసీఆర్ను అయితే డొనేషన్ ఇవ్వమంటున్నాడు. మస్తు సంపాదించి 1,00,000 కోట్లు సంపాదించి 2,000 కోట్లు. అవునా? ఆయన ఎంత సంపాదించడం నీకు బాగా తెలుసా? నీవు లెక్కబెట్టి పెట్టొచ్చు. అట్లా కాదు, అది కాదు. ఈయనే మొబిలైజేషన్ లేకుండానే రాజకీయాలు నడుపుతున్నాడా? ఆ కేంద్రంలో కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ దీనికి సమాధానం చెప్తాడా? రాజకీయాల్లో డబ్బులు లేకుండా ఆయన చేయగలుగుతున్నాడా? నోట్లో ఏలు పెట్టుకొని చేస్తున్నాడా? నోట్లో ఏలు పెట్టుకున్నాడా? జనాలకి కనులేవా? ఎందుకమ్మా ఈ దిక్కువెళ్ళ మాటలు, తెక్కుమే దీని మీద మాటలు. ఆయన అడుగుతున్నాడు. ఏం మాట్లాడతాడు? ఏం చేశాడు ఆయన? టాపిక్ డైవర్ట్ కాదు టాపిక్ అదే నేను అంటున్నాను. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, ఏది మాట్లాడినా అడుతుంది. అవతల వాళ్ళ మీద బురదేసి దాటాలి, దాటి బురదలు రాయేసి దాటి నేను పెద్ద వంత కట్టినా అని చెప్పుకోవాలి. వంత దగ్గరికి వచ్చేటోళ్ళు ఎవరు, చూసేటోళ్ళు ఎవరు? బురదకాడికి వచ్చేటోళ్ళు ఎంతమంది, చూసేటోళ్ళు ఎంతమంది? చెప్తే వినేవాళ్ళే కదా, అవునా కదా? చెప్తే వినేవాళ్ళే కదా సోషల్ మీడియాలో. అందుకోసం నీచాతి నీచం. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఐఎమ్ రియలీ ఇది కరోనా సమయంలో నేను నా సంవత్సరం పెన్షన్ విరాళంగా ఇచ్చాను బాధితులు ఆడుకోవడానికి. ఈ అదే ఇప్పుడున్న ఈయన కదా ముఖ్యమంత్రి ఏమైనా ఇచ్చాడా ఎప్పుడన్నా? ఆయన కూడా ఎమ్మెల్యే చేశాడు, పార్లమెంట్ చేశాడు కదా, పెన్షన్ వస్తుంది కదా. ₹1 ఇచ్చాడా? ఇంకెవరికైనా ₹1 సాయం చేశాడా? అయ్యో, ఆయనను చూపించేమో 2,000 కోట్లను అడిగే మనిషి ఎవరయ్యా? చాతనైతే నువ్వు చెయ్యి మొదలు. నువ్వు చేయలేదే? నీ కుటుంబం చేయలేదే? నీతో తిరిగే పెద్ద మనుషులు ఎవరైనా ఇచ్చారా సీఎంఆర్ఎఫ్కి? ఇచ్చారా? అడుగుతున్నాడు ఇప్పుడా? ఏది ఆయన 2,000 అడిగిన తర్వాత అంటారని అడుగుతున్నాడు. 2,000 కోట్లు ఇవ్వాలట. అదే 2,000 కోట్లు అక్కడ అడిగిండు. అక్కడ అడిగి మరి తనలో నిమ్మంటాడా ఏమన్నా అన్నాడా? ఇప్పటివరకు రాలేదా ఆయన నోటి నుంచి? అంటే వీళ్ళందరూ ఏం సంపాదించుకోలేదు కాదు. తన పార్టీ నాయకులను కానీ లీడర్లను కానీ మిగతా వాళ్ళని కానీ లేకపోతే తన కుటుంబ సభ్యులు ఏమైనా ఇచ్చారా? ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావా? అదేదో అంటారు మళ్ళీ, నేనంటే బాగుండదు, ఈ ముఖ్యమంత్రి అంటే ఈ పొన్నాల లక్ష్యం ఇవ్వకూడదు అందుకే అంటారు. దమ్ము ధైర్యం. అదే కాదు, మేము బీహార్లో ఉన్న వాళ్ళకు, యూపీలో ఉన్న వాళ్ళకు, గుజరాత్లో ఉన్న వాళ్ళకు కరోనా సమయంలో మా వరంగల్ జిల్లాకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇక్కడ ఉన్న యూపీ లేబరర్స్కి, బీహార్ లేబరర్స్కి మేము ప్రయాణ ఖర్చులు ఇచ్చి పంపించాం. మేము ఎప్పుడైనా చెప్పుకున్నావా? నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వేం చేస్తావో మొదలు చెప్పు. నువ్వు నీ డిక్లరేషన్లో ఆదాయం ఎంత ఉంది, నిలువ ఎంత ఉన్నది, బ్యాంకులో ఎన్ని ఉన్నాయి? ఒక్క నిమిషం అమ్మా, ఆగమ్మా. అందులో ఎంత ఉంటుందో అందరికీ తెలుసు, బయట ఎంత చేయాలనో అందరికీ తెలుసు, చేస్తారో. ఏదైనా ఒక్క సానుభూతి మానవీయ కోణంలో ఒక్క పైసా ఇచ్చావా? నీకెక్కడిదే హక్కు మాట్లాడడానికి? సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. మీరు ఇదే పెడతారు కదా, సిగ్గు లేకుండా మాట్లాడిందని టైటిల్. మొత్తానికి ఏంది? మొత్తానికి మేమేం టైటిల్ పెడతామో కూడా మీరు మీ పని ఏందో తెలుసు, ఆయన పని ఏందో తెలుసు, చేసేటోళ్ళకి తెలుస్తుంది, అంతే కదా. కుచ్చి అడిగి ఏదో తీసి సంచలనం ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు జనంలో. ఆయన ఏం చేయకుండా నేను ఇది చేస్తున్నా అని చెప్పుకోవడానికి ఆయన చేస్తాడు. కానీ వాస్తవాలు మీకు ఎంత తెలివి తెలుసా మరి? ఆ తెలివి ఎవరికైనా ఉంటుందా? ఇప్పుడు జనాలు ఏందయ్యా నువ్వు అప్పుడేమో ప్రశ్నించినావు కదా 25 లక్షలు, ఈ 5 లక్షలు ఏంది, 25 లక్షలు ఇవ్వాలన్నావు కదా, మరి ఇప్పుడు గదే ఇస్తున్నావు కదా అని మాట పక్కకు పెట్టడానికి ఏం మస్తుగున్నాయి కదా వాళ్ళ కాడ. కేసీఆర్ 2,000 కోట్లు ఇవ్వచ్చు కదా సీఎంఆర్ఎఫ్ కానీ. మనకు చేతగానప్పుడు ఊళ్ళో తెలుసు కదా, పని లేనివాడు తాగుబోతులు అంటారు. మాట చెప్తున్నా, ఆ తాగుబోతులు కాదు, కొంతమంది తాగరు కూడా. కూర్చొని వచ్చేటోని పోయేటోని వీడంతరా వాడంతరా అంటుంటాడు. ఎవడన్నా చూసి ఒక్కటి దెబ్బేస్తే కింద పడతాడు. కింద పడ్డాక లేచి తువాల దొరుకుకొని మీ చేసుకొని ఏం చేస్తాడు తెలుసా? రేయ్ నువ్వు ఇప్పుడంటే ఏదో అన్నావు, నువ్వు మళ్ళరా నీ సంగతి చూస్తా అంటాడు. ఇవాళ ఈ ముఖ్యమంత్రి పని గట్లున్నది. సారీ, ఎందుకంటే జనాలకు అర్థం కావడానికి చెప్పిన. ఓకే సార్. ఆయనను ఒక ముఖ్యమంత్రిని అవమానకరంగా మాట్లాడడం సీట్లో ఉన్నందుకు వ్యక్తిగతంగా సంబంధించిన విషయాలు కావు. ఎవరు మాట్లాడినా కూడా జరుగుతున్న విషయాన్ని. ఈరోజు పాపం ఖమ్మంలో
ఇలా చూస్తే 2 రాష్ట్రాల పరిస్థితి ఎట్లుందో అర్థమవుతుంది. ఆడ అన్నమో రామచంద్ర, ఇలా చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. విజయవాడలో ఎన్ని ఫుడ్ ట్రక్లు వచ్చినా కూడా ఇట్లా ఇసిరేస్తుంటే ఒకరికి దొరికి ఒకరికి దొరకక ఆ పరిస్థితి చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది. ఎవరికైనా ప్రతి ఒక్కరికి హృదయం స్పందిస్తుంది. ఇక్కడ ఇంకోటి వాతావరణ పెద్దలు ఇది ఉన్నారు కదా, వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు కదా, అవును, దానికి పర్యవసానంగా మనం అలర్ట్ ప్రభుత్వ పరంగా మానవీయ కోణంలో అలర్ట్ కావాలి కదా. నువ్వు చేయకపోతే ఏమైనా కమిషన్ ఇద్దామా? పర్యావరణ శాస్త్రజ్ఞులు తప్పు చెప్పారు, లేకుంటే దానికో దీనికోసమే చేశారు, ఈయన బదనాం చేయడానికి చేసినారు అని వేద్దామా? ఒప్పుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.